వంగవీటి వారసత్వం నుంచి మరొకరు పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారా? వంగవీటి రంగా తనయురాలు ఆశా కిరణ్ రాజకీయాల్లోకి రావాలనే యోచనలో ఉన్నారా? ఆమె ఆల్రెడీ ఆ దిశగా కసరత్తు కూడా చేస్తున్నారా? అదే నిజమైతే టీడీపీ, జనసేన, వైసీపీ ఇందులో ఏ పార్టీలో చేరనున్నారు? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఏంటి? ఇటీవల వంగవీటి ఆశా కిరణ్ చేసిన కామెంట్స్ రాజకీయాల్లో సంచలనంగా ఎందుకు మారాయి? ఒంగోలులో తన రాజకీయ అరంగేట్రం గురించి ఆశా కిరణ్ ఏమని క్లారిటీ ఇచ్చారు? వాచ్ ది స్టోరీ. రాజకీయాల్లోకి వంగవీటి వారసత్వం రంగా తనయ ఆశా కిరణ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారా? టీడీపీ, జనసేన, వైసీపీ ఏ పార్టీలో చేరుతారు? ఆమెకు సొంత నియోజకవర్గం మద్దతు లభిస్తుందా? ఆమె రాజకీయ అరంగేట్రంపై జరుగుతున్న చర్చ ఏంటి? వంగవీటి ఇది కేవలం ఓ ఇంటి పేరు మాత్రమే కాదు, ఓ బ్రాండ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో వంగవీటి రాధ, రంగాల ప్రస్తావన ఎప్పటికీ మరువలేనిది. విజయవాడలో ఓ వర్గం పెత్తనాన్ని ధిక్కరించిన వ్యక్తులుగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సొంత సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా నిలిచిన వారిగా వీరికి చరిత్రలో చెరిగిపోని గుర్తింపు ఉంది. 3 దశాబ్దాలు వెనక్కి వెళ్తే ఏపీ రాజకీయాల ముఖచిత్రాన్నే మార్చేసిన ఘనత వీరిది. విజయవాడ నగరంలో ప్రారంభమైన వంగవీటి రంగా ప్రస్థానం 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి చోట తన ఫాలోవర్స్ని ఏర్పాటు చేసుకోగలిగారు. అందుకనే వంగవీటి రంగా అనేది ఓ బ్రాండ్గా చిరస్థాయిగా నిలిచిపోయింది. కేవలం వంగవీటి రంగా ఫోటోలు పెట్టుకుని రాజకీయ పార్టీలు రాజకీయాలు చేసే స్థాయికి వెళ్లారంటే తన ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంత పెద్ద ఎత్తున ఉందో అర్థం చేసుకోవాలి. వంగవీటి కుటుంబం నుంచి మరొకరు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వంగవీటి రంగా తనయురాలు వంగవీటి ఆశా కిరణ్ పబ్లిక్ లైఫ్లోకి వచ్చేశారు. గత కొంతకాలంగా ఆమె ప్రజా కార్యక్రమాలు చేస్తుంటే యాక్టివ్ పాలిటిక్స్లోకి రావాలనే యోచనలో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో రాజకీయంగా ఆమె లక్ష్యాలేంటి, ఏ పార్టీలో చేరుతారు అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో అయితే వంగవీటి ఆశా కిరణ్ డిసెంబర్ 26న తన రాజకీయ అరంగేట్రం గురించి క్లారిటీ ఇస్తున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం, వైసీపీ, జనసేన పార్టీలోని రంగా అభిమానులు ఓ అడుగు ముందుకేసి తమ పార్టీలోనే జాయిన్ అవుతున్నారని ఎవరికి వారు చెప్పుకుంటున్నారు. తన రాజకీయ అరంగేట్రంపై జరుగుతున్న ప్రచారంపై వస్తున్న చర్చలపై ఒంగోలులో క్లారిటీ ఇచ్చేశారు వంగవీటి ఆశా కిరణ్. తాను డిసెంబర్ 26న ఫలానా పార్టీలో జాయిన్ అవుతున్నాను అనే ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని క్లారిటీ ఇచ్చేశారు. అంతేకాకుండా ప్రస్తుతానికి తాను వైసీపీలోనూ, తెలుగుదేశం, జనసేన పార్టీలోనూ జాయిన్ కావటం లేదని చెప్పేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దని కూడా చెప్పారు. అయితే పూర్తిగా రాజకీయాల్లోకి రావటం లేదని మాత్రం చెప్పలేదు. రాజకీయ అరంగేట్రం చేయటానికి ఇంకా చాలా సమయం ఉందని కూడా చెప్పారు. ఎన్నికలకు ఇంకా 3 సంవత్సరాలకు పైగా సమయం ఉందని క్లారిటీ ఇచ్చేశారు ఆశా కిరణ్. ప్రస్తుతానికి రాధా రంగా మిత్రమండలిని బలోపేతం చేయటమే తన ముందున్న లక్ష్యమని ఆశా కిరణ్ చెప్పారు. అయితే రాధా రంగా మిత్రమండలి అనేది ఒక కులానికో, ఒక మతానికో, ఒక రాజకీయ పార్టీకో సంబంధించింది కాదని ఆశా కిరణ్ చెప్పారు. రాధారంగా మిత్రమండలి అనేది వెనుకబడిన వర్గాలను ముందుకు తీసుకువెళ్లటానికి పనిచేసే ఓ ఆర్గనైజేషన్ అని చెప్పారు. గతంలో ఎంతో బలంగా ఉన్న రాధారంగా మిత్రమండలిని మళ్లీ బలోపేతం చేసిన తర్వాత తన రాజకీయ అరంగేట్రం గురించి మిత్రమండలి నాయకులతో చర్చించి ఓ నిర్ణయానికి వస్తారని చెప్పారు. ఈ క్రమంలో వంగవీటి ఆశా కిరణ్ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపులు, దళితులు ఏకంగా ఉంటే అభివృద్ధి సాధ్యమనే విధంగా కూడా మాట్లాడారు. రాష్ట్రంలో కాపులు, దళితుల బలమే ఎక్కువగా ఉందని గుర్తు చేశారు. ఈ వెనుకబడిన వర్గాల గురించి ఎంతో మంది పోరాటాలు చేశారు, కానీ అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోయారని, ఈ వర్గాలను అభివృద్ధి చేయటానికే నాడు వంగవీటి రంగా, రాధాలు మిత్రమండలి అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అందుకని ముందు అందరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారామె. వంగవీటి ఆశా కిరణ్ ఒంగోలులో మాట్లాడిన మాటలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. వంగవీటి ఆశా కిరణ్ రాజకీయంగా చాలా క్లారిటీగా ఉన్నారనే విశ్లేషణ కూడా జరుగుతోంది. రాబో రోజుల్లో వంగవీటి ఆశా కిరణ్ రాజకీయంగా వేసే అడుగులు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే అంశంగా మారే అవకాశాలున్నాయంటున్నారు. వంగవీటి రంగా అభిమానులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ ఉంటారు. రంగా ఆశయాల కోసం పనిచేసేవారు ఇప్పటికీ ప్రతి గ్రామంలోనూ కనిపిస్తున్నారు. చాలా గ్రామాల్లో కులాలకు, మతాలకు అతీతంగా రంగా అభిమానులు ఉంటారు. అయితే ఈ రంగా అభిమానులందరినీ ఏకం చేయటమే లక్ష్యంగా ఆశా కిరణ్ ఉన్నారని తెలుస్తోంది. నిజంగా రాబో 2-3 సంవత్సరాల్లో ఆశా కిరణ్ ఆశించినట్లుగా రాధా రంగా మిత్రమండలి పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా బలపడితే రాష్ట్ర రాజకీయాల్లో వంగవీటి ఆశా కిరణ్ మరో కేంద్ర బిందువు అయ్యే అవకాశం ఉంది. రాజకీయాల గురించి, తన భవిష్యత్తు కార్యాచరణ గురించి వంగవీటి ఆశా కిరణ్ ఒంగోలులో చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. చూడాలి రాబో రోజుల్లో రాజకీయాల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయో.